తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన 44 సంవత్సరాల సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యావత్ తెలుగు జాతికి తెలుగు ప్రజలకు మొదటగా శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఆ రోజున్న పరిస్థితుల్లో నందమూరి తారక రామారావు గారు పేద బడుగు బలహీన వర్గాలకు అండగా, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, పట్వారీ వ్యవస్థకు వ్యతిరేకంగా, నియంతలను ఎవరైతే దుర్మార్గ పాలన చేస్తున్నా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ పెట్టిందే కాదు, ఆయన ఒక పక్క వ్యతిరేకతను ప్రజల్లో ఉన్న భావనలు పక్కన తీస్తూనే తెలుగు జాతిని దశ దిశలా వ్యాపింప చేయాలి, తెలుగు జాతికి ఒక పార్టీ ఉండాలి, తెలుగు ఖ్యాతిని ఇనుమడింప చేయాలి, తెలుగు వారికే ఒక పార్టీ ఉండాలని ఈ పార్టీ పెట్టడం జరిగింది. 44 వసంతాలు అయింది. ఎంతోమందిని చూసింది ఈ పార్టీ. ఈ పార్టీ లేకుండా చేస్తామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇందిరాగాంధీ నుంచి నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి వరకు తెలుగుదేశం పార్టీతో పెట్టుకున్న వాళ్ళు నామరూపాలు లేకుండా పోయారు, పునాదులు కదిలిపోయాయి. కానీ ఈ పార్టీ చెక్కుచెరల నందమూరి తారక రామారావు గారు ఏ సిద్ధాంతాన్ని అయితే సిద్ధాంతంతో పార్టీ పెట్టారో దాన్ని కొనసాగింక నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమంతో ముందుకు తీసుకెళ్ళడం, ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా 3.0తో ఒక బృహత్తర కార్యక్రమంతో దేశానికి కాదు ప్రపంచానికి మేటిగా ఈ రాష్ట్రం ఉండాలని పాలన కొనసాగిస్తోంది. ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాం, ఈ పార్టీ వేర్లు కాదు కదా, ఆకును పట్టుకున్న కాలిపోతాయి. జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ చెప్తాం, ఆ పార్టీ వేరే వాళ్ళు పెడితే ఆయనకి అధ్యక్ష అయ్యారు. ఈ పార్టీ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ. మా సిద్ధాంతం ఒకటి ఉంది, కర్రకు జెండా కట్టండి, ఎవరన్నా తప్పు చేస్తే జెండా తీసి కర్రతో బాధమని చెప్పిన సిద్ధాంతంతో పుట్టిన పార్టీ. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పుట్టిన పార్టీగా అభివర్ణిస్తూ తిరుపతికి నందమూరి తారక రామారావు గారికి విడదీయలేని అనుబంధం. పార్టీ వ్యవస్థాపకులు ఇక్కడే పోటీ చేశారు, అనేక కార్యక్రమాలు ఇక్కడే మొదలుపెట్టారు. నిజంగా ఆనందంగా ఉంది. ఈ పార్టీ నీడలో ఈ రాష్ట్రం అద్భుతమైన ప్రతిభ చూపిస్తుంది, ప్రజలకు మంచి జరుగుతుందని కోరుకుంటున్నాం.